హలో గైస్, గోల్డ్ బాగా పెరుగుతుందంటే మనం ఫిజికల్ గోల్డ్ని పర్చేస్ చేయడం లేకపోతే స్టాక్ మార్కెట్లో ఈటీఎఫ్స్ ఇన్వెస్ట్ చేయడం కాకుండా స్టాక్ మార్కెట్లోనే కొన్ని డైరెక్ట్ స్టాక్స్ మనం ఇన్వెస్ట్ చేయొచ్చు యూసింగ్ దిస్ గోల్డ్ థీమ్. ఆ స్టాక్స్ గురించి డిస్కస్ చేసే ముందు ఇక్కడ మన పేజ్లో స్టాక్ మార్కెట్ గురించి, జియో పాలిటిక్స్ గురించి, కమ్యూనిటీస్ లైక్ గోల్డ్ అండ్ సిల్వర్ గురించి చాలా డిస్కస్ చేస్తూ ఉంటాను, అప్డేట్స్ చేస్తూ ఉంటాను. ఎవరైనా పేజ్ని ఫాలో అవ్వకపోతే ఇమీడియట్గా ఫాలో కొట్టేసేయండి. ఫస్ట్ స్టాక్ వచ్చేపాటికి ఇట్ ఈస్ ఎంసీఎక్స్, మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్. ఈ ఎక్స్చేంజ్ వచ్చేపాటికి మోనోపోలీ మన కంట్రీలో బులియన్ మార్కెట్ రిలేటెడ్గా. దీంట్లో గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, కాపర్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ, న్యాచురల్ గ్యాస్ కానీ ఆల్ దీస్ కమోడిటీస్ రిలేటెడ్గా ప్రైస్ డిస్కవరీ జరుగుతుంది అండ్ డెరివేటివ్ కాంట్రాక్ట్స్ అన్నీ కూడా దీంట్లోనే జరుగుతూ ఉంటాయి. ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అన్నీ కూడా దీంట్లోనే జరుగుతూ ఉంటాయి. సో ఎంత ఎక్కువ మంది వచ్చి బాగా ఇన్వాల్వ్ అయ్యి దీంట్లో బాగా ట్రేడింగ్ చేస్తూ ఉంటే, ప్రైస్ డిస్కవరీ జరుగుతూ ఉంటే అంత రెవెన్యూ ఎంసీఎక్స్కి వెళ్తూ ఉంటుంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 1 yearలో ఎంసీఎక్స్ హెస్ గ్రోన్ గ్రేటర్ దాన్ 100% దాకా పెరిగే షేర్స్. నెక్స్ట్ స్టాక్స్ వచ్చేపాటికి ఇట్ ఈస్ ముతూట్ ఫైనాన్స్ అండ్ మనపురం ఫైనాన్స్. ఇప్పుడు ఈ కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారు, మన దగ్గర నుంచి గోల్డ్ తీసుకొని వాళ్ళు తాకట్టుగా మనకి డబ్బులు ఇస్తారు, గోల్డ్ని తాకట్టుగా పెట్టుకొని. సో ఏదైతే ఎసెట్ వాళ్ళు తీసుకుంటున్నారో ఈ గోల్డ్ ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఎసెట్ కనుక చాలా బాగా గ్రో అవుతూ ఉంటే బయట ఆ కంపెనీస్కి అది పాజిటివా నెగిటివా? ఆబ్వియస్లీ పాజిటివే కదా. సో కాబట్టి గోల్డ్ బాగా పెరుగుతున్నప్పుడు ఈ ముత్తూట్ అండ్ మనపురం ఫైనాన్స్ అండ్ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్కి చాలా పాజిటివ్. మీరు జాగ్రత్తగా షేర్ గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తే ముత్తూట్ ఫైనాన్స్ వచ్చేప్పటికి మోర్ దెన్ 70% గ్రో అయ్యే షేర్స్ లాస్ట్ 1 yearలో. మనపురం ఫైనాన్స్ వచ్చేప్పటికి దాదాపు మోర్ దెన్ 50% గ్రో అయ్యాయి. ఇవన్నీ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్స్ కాదు, జస్ట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం థింక్ చేస్తే ఎక్కువ ఐడియాస్ వస్తాయని చెప్తున్నాను. సో ఇలానే సేమ్ మీకు సిల్వర్ రిలేటెడ్గా, కాపర్ రిలేటెడ్గా కూడా స్టాక్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోని ఇమీడియట్గా లైక్ చేసి షేర్ చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.